ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందారు. ఆయనతో పాటు ఆయన భార్య హేమ సైతం ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. వీళ్లతో పాటు మరో 5గురు మావోయిస్టులు కూడా హతమయ్యారు. అల్లూరు జిల్లా రంపచోడవరం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. హిడ్మాపై కోటికి పైగా, ఆయన భార్యపై 50 లక్షల రివార్డు ఉంది. 25 ఏళ్ల క్రితం హిడ్మా అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరెల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా ఎలా ఉంటారు అనేది ఇప్పటి వరకు బయట ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్లు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా ఫోటో బయటకు వచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లున్నాయి. ప్రస్తుతం అతడి వయస్సు 51. మరియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపుంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అణువణువు జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మృతి చెందగా, నేషనల్ పార్కులో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్ నేషనల్ పార్కులోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. దీంతో హిడ్మా బృందం మారేడుమిల్లి ప్రాంతం వైపు వచ్చారు. అయితే ఇక్కడ కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలతో హిడ్మా బృందం ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందారు.